బుల్లితెరలో ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకున్న ప్రోగ్రాం జబర్దస్త్. ఈ ప్రోగ్రాం కి ప్రేక్షకులు ఎంతగా అడక్ట్ అయ్యారంటే వారంలో గురువారం శుక్రవారం ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూసేంతగా. అందులోనూ ప్రత్యేకంగా హైపర్ ఆది రైజింగ్ రాజుల పెర్ఫార్మెన్స్ కోసమే చూసేవారు చాలా మందే ఉన్నారని చెప్పుకోవాలండోయ్. ఎందుకంటే హైపర్ ఆది వేసే పంచులు ఓ రేంజ్ లో ఉంటాయి కాబట్టి. అలాంటి హైపర్ ఆదిని మించి ప్రాసతో పంచులు వేసే కుర్రాడు ఒకడున్నాడండి. అతను ఎవరో తెలియాలంటే ఈ వీడియోని మీరు కూడా చూడండి. అన్న పైనుంచి రాజమండ్రి నుంచి వచ్చేసామండి అమలాపురం పెట్రోల్ ధరలో వచ్చేసామండి. అండ్ మరి మా ఇంట్లో డబ్బుకి దానికి లోట్లేదండి. మరి మా ఇంట్లో కోట్లుంటే కుక్కలు తినేస్తున్నాయండి, లక్షలు ఉంటాయి నక్కలు తినేస్తున్నాయండి, వేలుంటే అలకలు తినేస్తున్నాయి, పదులుంటే పందులు తినేస్తున్నాయండి, ఆఖరి చిల్లర ఉంటే చీమలు తినేస్తున్నాయండి. మరి నిన్న కాకమొన్న మా ఇంట్లో పెళ్ళికి భోజనాలు ఏం పెట్టామంటే వంకాయ తింటే వంగిపోతున్నారండి, బీరకాయ తింటే బీసిపోతున్నారండి, చిక్కుడుకాయ కూర తింటే చిక్కుపోతున్నారండి, ములక్కాయ తింటే ముదిరిపోతున్నారండి, గోంగూర తింటే గొక్కున్నారండి, పొట్లకాయ తింటే పొట్ట వస్తుందండి, బెండకాయ తింటే బెండు వచ్చేస్తున్నారని చెప్పేసి లడాయి సారు బడాయి పప్పు ఎండ్రేసి కిరసనాలు పోసి పెట్టామండి. చిన్నకిద్దరు బాగానే ఉన్నారండి, ముగ్గురేళ్ళు మంచానికి కరుచుకున్నారండి. ఏమన్నా మరి మా ఇంట్లో ఏపరాళ్ళు దెబ్బలాడుకుంటే నాపరాలు బయలుపోతున్నాయండి. మరి మా ఇంట్లో మొగుడు పిల్లల్ని దెబ్బలాడుకుంటే వానొచ్చి వరద కురిసి వరదలో పడి జనం అంతా కొట్టుకుపోతుంటే మీరు ఇచ్చే 10-20 కాగితాలతో పడవలు చేసి వాళ్ళందరినీ ఒడ్డు చేరుతున్నామండి. మరి మా ఇంట్లో కేజీ బంగారం ఉంటే కుక్క నాకిందని చెప్పి చెత్త కుప్పలో పడేసామండి, కోడి పిల్లలు నోకల్లాకెట్ట వచ్చామండి. మీరు 10-20 ఇస్తే పోతా కాకినాడ వెళ్ళి కాపీ దాగి మీ అందరి పేర్లు అక్షరాలు లేకుండా ఈనాడు పేపర్లో ఇచ్చేస్తామండి. కుర్రాడు ప్రాసలతో భలే మాట్లాడాడు కదండి. ఇలాంటి కుర్రాన్ని ఎంకరేజ్ చేస్తే మరెంతో మంది హాస్య నటులుగా మనల్ని ఆనందపరుస్తారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ కొట్టండి, అందరికీ అందేలా షేర్ చేయండి, ఈ అబ్బాయిని ఎంకరేజ్ చేసేలా కామెంట్ చేయండి. కానీ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.